గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో నా చిన్ననాటి ఒక సంఘటనని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఇది చాలా కామన్‌గా ఉండేది. పర్టిక్యులర్‌గా మా ఏరియాలో చలి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి 1996 టైంలో మేమేం చేసేవాళ్ళమంటే ఇలాగే కట్టె పుల్లలు అవి ఇవి ఏరుకొని వచ్చేసి పిల్లలందరం వీధిలో ఉన్న పిల్లలందరం ఒక దగ్గర చేరి మంట పెట్టేసి చలి కాచుకుంటూ కూర్చునేవాళ్ళం. చలి మంటలు వేసుకొని కూర్చునేవాళ్ళం. సో, ఇది 1996 జనవరి టైం. జనవరిలో మనకు సంక్రాంతి హాలిడేస్ వస్తాయి. సంక్రాంతి హాలిడేస్ జనరల్‌గానే పిల్లలం మేము చలికాలంలో ఇదే పని చేసేవాళ్ళం. మళ్ళీ అందులో హాలిడేస్ అనేసరికి ఇక ఐ లీవ్ ఇట్ టు యువర్ ఇమాజినేషన్. ఆ రోజు ఇలాగే మేమందరం ఒక దగ్గర జాయిన్ అయ్యాము. మంటలు రిలీజ్ చేసుకున్నాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మేము ఇలా కూర్చోవడం మా పేరెంట్స్‌కి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మేము రాత్రి ఎప్పుడు 6 గంటలకు కూర్చుంటే 10, 11 వరకు అలాగే ముచ్చట్లు పెడుతూ కూర్చునేవాళ్ళం. మళ్ళీ అమ్మనో, నాన్ననో ఎవరో ఒకరు వచ్చి తిట్టి, కోప్పడి తీసుకెళ్తే తప్ప అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం కాదు. సో, ఇది అలాంటి ఒక రోజే మేమందరం ఫ్రెండ్స్, వీధిలో ఉన్న ఫ్రెండ్స్ అందరం, తోటి వాళ్ళమందరం చిన్న పెద్ద కలిసి ఒక దగ్గర జాయిన్ అయ్యాము. చలి మంటకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకొని ఒక దగ్గర కూర్చున్నాం. ఎలా అంటే మా ఇంటికి నెక్స్ట్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందర కూర్చొని మంట పెట్టేసుకున్నాము. మంట పెట్టేసి హ్యాపీగా కూర్చొని మొదలు పెట్టామనమాట. చపాటి ఆ మాటలు, ఈ మాటలు అన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నాం. దాంట్లో అవి ఇవి ముచ్చట్లు అవి వస్తున్నాయి. టైం పాస్ నడుస్తుంది. ఆ సినిమా స్టోరీ, ఆ సూపర్ హీరో స్టోరీ, ఈ సూపర్ హీరో స్టోరీ లేకుంటే వాడాను. ఇలాగ ఏదో ఒకటి మాట్లాడుతున్నాం. అందులో ఉన్న మా తమ్ముడు ఏమన్నాడు అంటే, "అన్నయ్య 9 అవుతుంది. నేను ఇంటికి వెళ్తాను" అనేసరికి వాడు చిన్నవాడు. సరే పక్కన గది అని చెప్పేసి వెళ్ళు అని చెప్పారు. ఏమన్నాడు కానీ ఇలా వెళ్ళిన వాడు ఒకేసారి మెలకువకి వచ్చాడు. ఫేస్‌లో ఇట్లా భయంగా ఉన్నాడు. ఒకటేసారి మేమందరం షాక్ అయ్యి ఏమైందిరా అని అడిగేసరికి వాడు భయపడుతూ ఓ చెట్టు వైపు చూపించాడు. మా వీధి చివరిలో ఒక స్కూల్ ఉండేది. ప్రస్తుతానికి లేదు. ఆ స్కూల్‌కి గ్రౌండ్‌లో కార్నర్ దగ్గర 2 నీలిగే చెట్లు ఉండేవి. చాలా పొడవుగా ఉండేవి. ఆ చెట్టు మధ్యలో మంట. చెట్టు మొత్తం కారట్లేదు. ఒక కార్నర్‌లో మంట ఉంది. అది చూడగానే నిజంగానే ఆ రాత్రి పూట భయమేసింది. ఎందుకంటే చలికాలం 8 గంటలకి అంత లోపలికెళ్ళిపోతారు. మేము పిల్లలం బయటున్నాం. భయమేసి ఎంత భయం అంటే అది మా ఇంటికి కూడా వెళ్ళలేదు. అందరం కలిసి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే దూరాం అనమాట. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్వామి అంకుల్ అని అంకుల్ ఉన్నారు. అంకుల్‌కి ఇదిగోండి అంకుల్, ఇదిగోండి ఇది సిచ్యువేషన్, ఇలా చెట్టు దగ్గర మంట అవుతుందని చూసారు అంటే ఎక్కడ నాన్న అని చెప్పారు. వచ్చి చూపించారు. అరే నాన్న అది జటంగిరా అని చెప్పారు. జటంగి అంటే ఏంటిదంటే చాలా పాపులర్ దెయ్యం. దయ్యానికి ఎలా అంటే దాని తలలో ఎప్పుడూ హెయిర్స్ దగ్గర మంట అవుతూ ఉంటుందంట. అది చిన్న స్టోరీ అప్పుడు అలా ఉండేదనమాట. సో అదే మంట అని చెప్పేశారు. ఇంకేం మాకు ఇంకా భయం వేసింది. చాలా భయపడుతూనే ఉన్నాం. బయటికి వెళ్దామంటే భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళాలి, రోడ్ క్రాస్ చేసి ఇంటికి వెళ్ళాలి, పక్కనే ఇలా ఎదురు నెల్లిగా క్రాస్ చేసి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎలా రా బాబు అనుకునే టైంలో చిన్న పిల్లాడు ఏమన్నాడంటే నాకు వాష్రూమ్ వస్తుంది. కర్మ అందరూ భయపడుతున్నారు. ఎవరు పోవాలి? అలాగో త్వరగా మా గ్యాంగ్ లోపల ధైర్యం చేసి ఆ బాబుని తీసుకొని వెళ్ళాడు వాష్రూమ్కి. వాడు పని ముగించుకొని వాడు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు సడన్ గా ఎవరో మనిషి ఎట్పట్టి లాగినట్టు అనిపించింది. వాడు గట్టి అరిచి ఏడుస్తున్నాడు. ఏమైంది? చచ్చిపోయినా అని ఏడుస్తున్నాడు. మేమందరం పరిగెత్తారు. మాకు ఇంకా భయం వేసింది. స్వామి అంకల్ భయపడి బయటికి వెళ్ళి చూస్తారంటే అది వాడి గేట్ కొద్దిగా మన షర్ట్ ఇరుక్కుపోయింది. యాభై పిల్లడు వాడిని మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. స్వామి అంకల్ బేస్ వాయిస్లో జాగ్రత్తగా ఉండాలిరా, స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రిపూట ఇలాగే బయట సౌండ్ చేసుకుంటూ తిరిగేది, నిజంగానే చెట్టంగి ఉంది, మీరు రాత్రిపూట అది ఇది అని చెప్పి చెప్తారు. ఇంకా భయం వేస్తుంది. చూడగా టైం 10 అయిపోయింది. గంట సేపు నుంచి అలా ఇలా భయపడుతూనే ఉన్నాం. ఇంటికి వెళ్ళాలి, రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఏదైతే అదేందని చెప్పి అంకుల్ చెప్పి ధైర్యంగా నా తమ్ముడిని తీసుకొని నేను ఇంటికి బయలుదేరాను. గేట్ దగ్గరకు వచ్చి ఇట్లా గేట్ ఓపెన్ చేశాను, లేదు, దూర నుంచి ఒక నీడ నడుచుకుంటూ వస్తుంది. ఆ నీడ కనబడ్డనేటో కానీ సడన్ గా పోవడం లేదు. ఇంకా భయం వేసింది. డైవర్ట్ చేసేసరికంటే మళ్ళీ అంకల్ దగ్గరికి వెళ్ళి అంకల్ సరే అంకుల్ బయటకు వచ్చాడు మాకు సపోర్ట్ గా. నిలబడి చూస్తుంటే ఆ నీడ దగ్గర ఇలా వస్తుంది, పెద్దగా అవుతూ వస్తుంది. దగ్గర చూసేసరికంటే ఒక మనిషి, ఒక లేడీ నడుచుకుంటూ వస్తుంది. దగ్గరకు చూసారంటే మా యాద ఆంటీ. అరే, మేము ఇంకా సర్ప్రైజ్ గా భయపడి, ఆంటీ మీరేంటి అక్కడ నుంచి చూస్తున్నా, అక్కడ జటంగి ఉంది, మీకు ఏం అనలేదు అన్నట్టు, ఎక్కడ నాన్న అని చూపించాం. మేమందరం ఒక్కటేసారి ఎదుగుంటే ఆ చెట్టు మీద అని చెప్పి మేము చూపించేసరికంటే ఆంటీ ఒక్కసారి చూసి సైలెంట్ అయ్యి పెద్దగా నవ్వడం స్టార్ట్ చేసింది. ఏమైందా ఆంటీ అంటే, అరే పిక్చర్ ఎవరు చెప్పారా మీకు జటంగి అని చెప్పి, అక్కడ చెట్టు మీద తేనె ఉందిరా, కొంతమంది వచ్చి ఆ తేనెని తీస్తున్నారు, ఆ ఈగలు కుట్టకుండా పొగ పెట్టి మంట పెట్టేసి దాన్ని పట్టుకున్నారు రా అని చెప్పారు. వారని అని చెప్పి అందరు ఒకటిసారి రిలీవ్ అయ్యాము.
మళ్ళీ అందరం స్వామి అంకుల్ వైపు చూసి స్వామి అంకుల్ ఒపీనియన్ ఏంటిదంటే రాత్రిపూట బయట కూర్చుంటున్నాము ఎక్కువసేపు, అలా కూర్చోకూడదని చెప్పి ఆయన దొరికిన అవకాశం వచ్చి మమ్మల్ని ఇంకా భయపెట్టారు అనమాట. సో అలా 1 ఇన్సిడెంట్ అలా ఎండ్ అయింది. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ గుర్తుంది, అది గుర్తు తీసుకున్నప్పుడు బాగా నవ్వు వస్తుంది. అండ్ లిటిల్ గా అంకుల్ ప్లాన్ సక్సెస్ అయింది. నెక్స్ట్ డే నుంచి బయట కూర్చోవడం భయం వేసింది. సో ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. 1 by 1